భయపడ్డాయని ఒక సామాజికమైన శిక్షతో తెల్లారి చక్కెర మీరు ఇందాక మేడం చెప్పారు చూడండి, శివాజీ గారు సారీ చెప్పాడని. అంటే దాసరి తప్పులు దండంతో సరి. నాలాటోడు మీలాటోడు ఎవరో మూర్ఖంగా పోరాడుతూ ఉంటారు. ఏంది ఆడపిల్లల పట్ల ఆ మాట అన్ను నువ్వు తప్పు, నువ్వు చీర కట్టుకోమంటావు లేదా ఊరిట్టుకొని చావమంటావు తర్వాత విషయాలు మాట్లాడ కాదు. శ్రీరెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, లేదంటే ఇప్పుడు బోరగడ్డ అనిల్ లాంటి కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు మన టీడీపీ వాళ్ళు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన తర్వాత ఐఎమ్ సారీ అంటే ఇక వాళ్ళని చేసేది ఏమి లేదంటారు ప్రస్తుతం ఉన్న రాజ్యాంగంలో. నేను చెప్తుంది అదే సార్. అట్లీస్ట్ బోరగడ్డ అనిల్ను ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేశారు, సంతోషం. కానీ ఈ శ్రీరెడ్డి లాంటి వాడి మీద కేసు పెట్టారు, తీసుకెళ్లి విచారణలు చేశారు. కానీ మిగిలిన మీద ఇప్పుడు శివాజీ గడి మీద కేసేది, బాలకృష్ణ మీద కేసేది మాడదాం. ఇది కదా మాడవలసిందే. వీళ్ళిద్దరి మీద కేసు ఎట్టి అదే శిక్ష ఉంటే ఇంకొంచెం నోరు మూసుకుని ఉంటారు. మా కమ్మోడే కాబట్టి బాలకృష్ణ అంటే ఎట్లేంది, అదే సినిమా ప్రాతిపదం నేను కమ్మోడే కాబట్టి అని మారితే శివాజీ గడి ఎవరంటే టాలరేట్ చేస్తారు వీళ్ళని. వై ద హెల్ వి నీడ్ టు టాలరేట్. వీళ్ళ నేపథ్యాలు చేయండి ఒకసారి. సమైక్యోద్యమంలో వీళ్ళ నాటకాలు, బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు సూక్తులు, బీజేపీ పార్టీ నుంచి వచ్చిన తర్వాత యుద్ధ వేర్లు బీజేపీ మీద, ఇవాళ తెలుగుదేశంతో సన్నిధానంలో స్టాప్ కిరుతున్న బీజేపీ పట్ల వీళ్ళు మాడుతున్న మమకారమైన మాటలు ఇవి పబ్లిక్ డొమైన్ ఎవరికి తెలియని కాదు. మేడం అడగండి, వదిలే అంతరాల నుంచి మాడుతుంది అలాంటి వ్యక్తి గురించి. రైట్ సార్, మీతో మళ్ళీ మాట్లాడతాను. ఒకసారి మేడంతో మాట్లాడదాం. ఎస్ గీతామూర్తి గారు, మీరు ఒకసారి రియాక్ట్ అవ్వచ్చు. ప్రసాద్ గారు మాట్లాడింది విన్నారు, మీరు యాక్సెప్ట్ చేస్తారు ప్రసాద్ గారు మాట్లాడిన మాటలతో? ప్రసాద్ గారు మాట్లాడిన దాంట్లో చాలా నిజాలున్నాయి, నిజాలు లేవన్న సంగతి కాదు నేను ఇక్కడ మాట్లాడాల్సింది. ఇవాళ శివాజీ గారు మాట్లాడినా లేకపోతే ఎవరు మాట్లాడినా ఆయన చిన్ననో పెద్దనో ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉన్న వ్యక్తి సమాజం కోసం పనిచేయాలి. సమాజంలో నా వంతు బాధ్యత ఏంటి అన్నది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాంటి మనిషి దుస్తుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అనసూయ చెప్తున్న దాంట్లో కూడా పర్సనల్ గా ఉన్న వ్యక్తిగత వస్త్రధారణ కావచ్చు, వ్యక్తిగతంగా వాడుకున్న అలవాట్లకు సంబంధించిన విషయంలో మాట్లాడాల్సిన అవసరం లేదు. జనరల్ గా మాట్లాడారు, హిందూ సాంప్రదాయం గురించి మాట్లాడారు, దానికి ఓకే. కానీ అనవసరమైన కామెంట్స్ అయితే నాకైతే ఎక్కడ కనిపించలేదు. కానీ దాన్ని వేరే ఎవరో సొసైటీని ఉద్దేశించి మాట్లాడిన దాంట్లో తను అనసూయ గారు పర్టికులర్ గా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం కూడా నాకు కనిపించలేదు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దీన్ని పబ్లిసిటీ చేయడం అనేది బాగా ఇవాళ మనకు ఒక క్రేజ్ ఉందండి. ఒక అడ్డమైన ఓటీటీ సినిమాలు వస్తున్నాయి, దాంట్లో ఎంత వల్గర్ డైలాగ్స్ ఉంటున్నాయి, ఎంత వల్గర్ సీన్స్ ఉంటున్నాయి. వాటి గురించి ఎవరికి మాట్లాడాల్సిన, ఎవరికి చూడాల్సిన, దాని గురించి విశ్లేషించాల్సిన అవసరం వచ్చినప్పుడు దాన్ని ఎంత విశ్లేషించి దానికి ఎంత క్రేజ్ పెరిగితే అంత పెద్ద పబ్లిసిటీ వస్తున్నది. ఇవాళ అవే హిట్లు అవుతున్నాయి. మనం చాలా సినిమాలు గతంలో చూసాం మనం. ఇప్పుడు ఈ విషయాన్ని కూడా మనం ఎంత పబ్లిసిటీ చేసినట్టయితే అంత క్రేజ్ పెరిగిపోతుంది, అంత టీఆర్పీ రేట్ పెరిగిపోతుంది. కాబట్టి అది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అడ్డమైన విషయాల్ని మనం దృష్టిలో పెట్టుకునే దానికన్నా మనకు కావాల్సిన చదువు, ఆరోగ్యం, మనం మహిళలకు సంబంధించిన రక్షణ వ్యవస్థకు సంబంధించిన విషయాల్లో లేకపోతే శాంతి భద్రత విషయాల్లో మాట్లాడితే బాగుంటదేమో నా అభిప్రాయం. వీళ్ళంతా వాళ్ళ క్రేజ్ సంపాదించుకోవడం కోసం, వాళ్ళకి సంబంధించిన ఒక ప్రియారిటీ సంపాదించుకోవడం కోసమే చేస్తున్నారు తప్పితే ఇంకోటి ఏది లేదని నాకు అనిపిస్తుంది. ఎస్, ఇంకొకటి గీత గారు, ఈ విషయాలకు సంబంధించి నాగబాబు, ఎవరైతే మెగా బ్రదర్ నాగబాబు ఎవరున్నారో ఆయన కూడా రియాక్ట్ అయ్యారు. మరి శివాజీని చేసిన దాంతో అని కాకుండా అనసూయతో సపోర్ట్ చేస్తున్నట్టుగా ఎవరికి ఉండే అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది అన్నట్టుగా ఆయన రియాక్ట్ అయ్యారు. ఆయన రియాక్ట్ అయిన విధానాన్ని ఎలా చూస్తారు మీరు? సార్, ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్తున్నాను సార్. చాలా సార్లు మీడియాలో ఏంటంటే పూర్తిగా మాట్లాడిన మాటలు ఏవి ఇవ్వకుండా సగమే ఇస్తారు కొన్నిసార్లు. అందులో ఏ పాయింట్ కట్ అయిందో, ఏ పాయింట్ ఉంచుతారో, ఏ పాయింట్ సెన్సేషన్ కోసం వాడతారో కూడా నాకు తెలియదు. సెన్సేషన్ కోసం ఏమైనా చేసే ఛానల్స్ కావచ్చు, సెన్సేషన్ కోసం ఏమైనా చేసే మీడియా ఉన్నంతసేపు ఇలాంటివే వస్తాయండి. అక్కడ శివాజీ గారు మాట్లాడిన భాషలో ఏ పాయింట్ వచ్చిందో పూర్తిగా రాలేదు. అనసూయ గారు మాట్లాడిన దాంట్లో ఏదైతే రాలేదు. నాగబాబు గారు ఏది మాట్లాడినో దాంట్లో ఏ పాయింట్ అవసరం ఉందో అదే తీసుకుంటున్నారు. మీడియా సెన్సేషన్ కోసం కూడా చూస్తున్నారు. చాలా సందర్భాల్లో నిజాలు రావాలంటే పూర్తి స్థాయిలో అది వచ్చినప్పుడే మనకు దాని గురించి అర్థమవుతుంది తప్పితే సగం తెలియదండి. ఇది అంటే ఆయన సగం పూర్తిగా మొత్తం అందరూ ఆయన మాట్లాడిన విధానం అయితే మొత్తం చూశారు. ఈ విషయంలో శివాజీని డైరెక్ట్గా టార్గెట్ చేయకపోయినప్పటికీ కూడా ఎవరికి ఉండే అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. ఇందాక మీరు మాట్లాడినట్టే. కానీ ఈ విషయంలో మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదన్నట్టుగా ఆయన మాట్లాడితే, నీ కూతుర్ని నువ్వు సరిగ్గా చేయలేకపోయావు, ఈ టైంలో ఎలా ఉన్నావు, పబ్బులకి వెళ్ళే టైం ఏంటని రకరకాల మాటలు మరి మహిళలు కూడా మాట్లాడటం జరిగింది. పబ్లిక్ కి సంబంధించిన విషయంలో జోక్యం చేసుకున్నప్పుడు పర్సనల్ గా దాడి జరుగుతుంది అన్నది చాలా సందర్భాల్లో మనకు తెలుస్తున్నది. ఇప్పుడు ఇవాళ మంచిగా చెప్తుంటే
ఇప్పుడు మంచి చాగంటి గారు అని గరికపాటి గారు కానీ మంచి విషయాలే చెప్తుంటారు కదండి. సామవేదం గారు కానీ అవును, అవును. సమాజంలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి సంబంధించిన అనేక విషయాలు వాళ్ళు చెప్తుంటారు. చెప్పే వాళ్ళపైన కూడా దాడి జరుగుతుందంటే మన వ్యవస్థ ఎటు వెళ్తుంది అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ వ్యక్తిగతంగా నాగబాబు గారు ఒకరికి ఫేవర్ గా చెప్పిండొచ్చు, ఇంకొకరికి నాన్ ఫేవర్ గా ఉండొచ్చు, కానీ దాన్ని మళ్ళీ కాంట్రవర్సీ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది కదా. సరే, ఆయన నాగబాబు గారు చెప్పిన దాంట్లో కూడా ఏదైనా మంచి ఉండదేమో ఆలోచించవచ్చు అని అంటే మళ్ళీ పర్సనల్ గా దాడిలోకి వెళ్ళిపోతున్నాయి.